ఇకపై ప్రైమరీ క్లాసులు సర్కారు బడులు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు. సో మనం చెప్పినాం కదా, విద్యా వ్యవస్థలో మార్పులు తేవడంలో భాగంగా రాష్ట్ర సర్కారు ఈ దిశగా ఆలోచిస్తుంది. ఈ అంగన్వాడీలనే కొంచెం స్కూల్స్ లాగా అప్గ్రేడ్ చేసి అక్కడనే నర్సరీ ఎల్కేజీ యూకేజీ, ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు ఎట్లయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని చేస్తారో, ప్రభుత్వ పాఠశాలలో కూడా నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు అనేది ప్రారంభిస్తారట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి ప్రతి జిల్లా నుంచి 20 నుంచి 50 పాఠశాలలు ఎంపిక. సో అన్ని పాఠశాలలు ఒకటేసారి కావు, మెల్లమెల్లగా 1000 స్కూళ్లలో ప్రారంభించడమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఓ కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటి విన్నపం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ లాగా 1000 స్కూళ్లలో ప్రైమరీ క్లాసులు మొదలు పెడుతురో, సర్కారు బడులో నర్సరీ ఎల్కేజీ యూకేజీ మొదలు పెడుతురో, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలని, ప్రభుత్వ ఉపాధ్యాయ టీచర్ల పిల్లలని దీంట్లో జాయిన్ చేయాల్సింది. అట్లాగే ప్రజాప్రతినిధుల పిల్లని సర్పంచ్ కాడ మొదలుపెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆపీపీ, ఈపీపీ, ఆపీసీ, ఈపీసీ, టీపీసీసీ, ఈపీసీసీ ఎవడన కానీ ఆ స్కూళ్ళలో వేయించే ప్రయత్నం చేయరు. దాని ద్వారా జనాలకు ఒక మంచి మెసేజ్ పోతుంది. ప్రభుత్వ పాఠశాలల మెరుగైన మౌలిక సదుపాయాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవడో నా కొడుకు కోసమన్నా ఈ స్కూల్ బాగా చేస్తా అనేటోడు ఉంటాడు, బాగా చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రైమరీ ఏదైతే మొదలు పెడుతారో ఆ స్కూళ్ళల్లో మెల్లమెల్లగా, ఇప్పుడు మొత్తం రాష్ట్రాప్తం ఒక్కటిసారి అట్లా ఏమడిగారు కదా, మీరు పైలట్ ప్రాజెక్ట్ లాగా మొదలు పెడుతున్న ఈ 1000 స్కూళ్ళలో ఫస్ట్ ఆ స్కూల్ ప్రెమిసెస్లో ఉండేటువంటి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయండి. మీరు పెంచుకుంటూ పోయినా కొద్దీ అందరూ కూడా వాళ్ళకి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఎదిగే ప్రయత్నం అయితే ఎంతో కొంత చేస్తున్నాయి. ప్రైమరీ కోర్సు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫార్సులతో పాటు తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ముఖ్య కారణంగా తెలుస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్ర శిక్షా అభియాన్ కింద 210 ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతించింది. సో దీనిలో 1000కే 210 ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నట్టే. ఒకే ప్రాంగణంలో ఉన్న వాటికి ప్రాధాన్యం అంటే ఒకే ప్రాంగణం. సో దేనికి ప్రియారిటీ ఇస్తారో చూడరి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రతి జిల్లా నుంచి 20 నుంచి 50 ప్రభుత్వ పాఠశాలను ప్రైమరీ తరగతుల కోసం ఎంపిక చేయనున్నారు. దాంట్లో ఈ ఎంపిక ప్రక్రియలో ఒకే ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తారు. సో ఒక కాంపౌండ్ వాళ్ళ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా, అలానే అంగన్వాడీ స్కూలు, అలానే ప్రైమరీ స్కూలు, మిగతా స్కూల్ ఉన్నదానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ఈజీ ఉంటుంది కాబట్టి. సో ప్రస్తుతం రాష్ట్రంలో 25,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలు, 21,000కు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 7,000 కేంద్రాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి.